హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందీస్ వరల్డ్. బాగున్నారా? ఇది ఇండియా ట్రిప్లో లాస్ట్ వ్లాగ్ అండి. సో ఈ ట్రిప్ మొత్తంలో ఎండింగ్ డే అనమాట. రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి బయలుదేరుతున్నాము. డే 1 వ్లాగ్ చేయటం ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, లాస్ట్ డే వ్లాగ్ చేయటం ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. కొంచెం ఆక్యుపైడ్గా బిజీగా ఉంటుంది. ఇది నేను మధ్యాహ్నం మొదలు పెడుతున్నా వ్లాగ్. పొద్దున్న నుంచి అసలు ఖాళీ లేదు, సర్దుకుంటా ఉన్నాం అనమాట. సో ఇండియా ట్రిప్లో ఫస్ట్ వ్లాగు మా అమ్మ నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది కదా. ఇప్పుడు లాస్ట్ వ్లాగు నేను మా అమ్మని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నా. రండి కింద లాబీలోకి వెళ్దాం. తను విజయవాడ నుంచి వస్తుందన్నమాట. నా ఇంకా లగేజ్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 50 కేజీ లగేజ్ తను పట్టుకొస్తుంది. సో అందుకని వచ్చినాక మిగతా ప్యాకింగ్ అంతా కూడా చేసుకోవడం అనమాట. నేను బిట్టే హోటల్లో ఖాళీగా కూర్చున్న పీపుల్ అనమాట. మధు బన్ను స్వీట్స్ పట్టడానికి బయటికి వెళ్ళారు. అండ్ చివరిలో ఫైనల్ బిట్స్ అండ్ పీసెస్ ఉంటాయి కదా, అవి తీసుకురావడానికి వెళ్ళారు. అండ్ మేమిద్దరం ప్యాకింగ్ చేస్తే ఇక్కడ ఉన్నాం. మా బిట్టుగాడు ప్యాకింగ్ ఏం హెల్ప్ చేయట్లేదు, ఇంకా మెస్ ఎక్కువ చేస్తుంది. కాకపోతే గుడ్ బేబీ చక్కగా వీడియో తీస్తుంది ఇప్పుడు. అండ్ మా అత్తగారు మా మామగారు ఏమో లంచ్ అయిపోయినాక స్మాల్ స్లీప్ బొజ్జున్నారనమాట. సో ఇప్పుడు అమ్మను పట్టుకొస్తున్నాను అనమాట. కిందకి వెళ్దాం రండి, మిగతా అన్నీ వచ్చినాక మాట్లాడదాం. ఇంకా బోర్డు ఉన్నాయి చెప్పాల్సినవి, బట్ ఎక్కడ టైం ఏది? సరే కానివ్వండి రండి. ఎక్కడికి వెళ్తున్నారు? లాబీ. ఎప్పుడు కొత్త దీనికి లాబీలోకి వెళ్ళడం కూడా ఎంత ఆనందమో. బిగ్ లాబీయా? అయ్యా పద. ఏమీ బిట్టు ఎప్పుడు కొత్త రిసీవ్ చేసుకోవటం అమ్మమ్మని. సరే పద. అమ్మ అత్త కాంబినేషన్ అండి. చూడండి వీళ్ళిద్దరు తెలియకుండా గ్రీన్లే కట్టుకున్నారే. మా అమ్మకి చూడండి 60 ఏళ్ళు వచ్చిన జుట్టు చూడండి ఎంత బారుగా నల్లగా ఒత్తుగా పెరిగి ఉంటుందో. రంగేసుకుంది అంటలేండి. ఇప్పుడు ఏంటంటే మనవరాలకి ఇష్టమని, కూతురికి ఇష్టమని కూడా కాదు, మనవరాలకి ఇష్టమని ప్రాన్స్ పట్టుకొచ్చింది విజయవాడ నుంచి. తెల్లారుజామున లేసి కుక్ చేసావా? ఇదిగోండి రివర్ ప్రాన్స్, లార్జ్ రివర్ ప్రాన్స్. మేము ఎన్ని డబ్బులు పోసినా యూకేలో అయితే దొరకవు. సో ఇండియా వచ్చినప్పుడు మాకు బెస్ట్ అనిపించేది ఏదన్నా ఉంటే మాత్రం నాన్ వెజిటేరియన్లో ప్రానే అనమాట. ఫిష్ లవర్సం కాదులే, కొంచెం తక్కువే ఫిష్ తింటాం. ఇదిగో ఈ గ్యాప్లో మా అమ్మ ఖాళీగా ఉంటాం ఎందుకులే అని చెప్పేసి బిట్టుగాడి అవుట్ఫిట్కి ఈ చమ్కీలు గుచ్చుకుంటున్నాయి అనమాట. ఇవన్నీ కత్తిరేస్తుంది. అది ఇక్కడేమో మా బిట్టుగాడు నెయిల్ సెలూన్ అని ఏదో పెట్టిందనమాట. ఇందులో ఫస్ట్ కస్టమర్ ఎవరో తెలుసా? మా అత్తగారు అనమాట. అది ఇదిగో ఇప్పుడు ఆమె తింటుంది కదా, తిన్నాక ఆ పని చేస్తుంది. ఈలోపు ఎటు చూసినా పెట్టెలు 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 ఇవన్నీ సర్దుకోవాలి. అమ్మ చేతి ప్రాన్ కర్రీ విత్ కొరియాండర్ రైస్. ఈ కింగ్ ప్రాన్స్ అమ్మా. ఇండియా ట్రిప్లో వెళ్ళి ఒక 7 సార్లు తిన్నట్టున్నా. ఎందుకంటే వీటి టేస్టు మావి సీ ప్రాన్స్ కదా, ఆ సముద్ర పెయ్యి డిఫరెంట్ వాసన వస్తాయి. లాంగ్ టైం ఉంటాయి, అంత ఫీల్ ఉండవు అవి. టేస్ట్ కూడా ఇది కొంచెం గట్టిగా ఉండి టేస్ట్ చాలా బాగుంటాయి వండినాక. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా రొయ్యలు 3-4 సార్లు తిందాం అనుకుంటాం. లాస్ట్ ఇయర్ ట్రిప్ వరస్ట్ అనమాట. అసలు ఇష్టమైన ఫుడ్ కూడా తినలేకపోయాం, అందరం సిక్ అయి ఉన్నాం. ఈ ఇయర్ ట్రిప్ యాక్చువల్గా బెటర్, కొంచెం బెటర్ అంటే పాజిటివ్ నెగిటివ్ 2 ఎక్స్పీరియన్స్లు జరుగుతాయి కదండి ప్రతి ట్రిప్లో. అలా అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రాలేదు, హాయిగా ఉంది. కానీ అండి ఇది తిన్నాక మిగతావన్నీ ఇంకోటి కూడా తెచ్చావు కదా నువ్వు. ఉడకబెట్టిన చిలకడ దుంపలు చాలా ఇష్టం నాకు. ఈసారి నేను మిస్ అయింది ఏంటంటే ఉడకబెట్టిన వేరుశనగకాయలు ఉడకబెడితే చాలా ఇష్టం. అక్కడ మాకు దొరుకుతాయి ఇండియన్ స్టోర్స్లో, కాకపోతే తప్పలుగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉన్నట్టు గట్టిపప్పు ఉండి అలా ఉండవు. అదొకటి మిస్ అయ్యా నేను విజయవాడలో. కరెక్ట్గా విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే రోజు గుర్తొచ్చింది. సర్లేండి, దానికోసం వెళ్ళొద్దాం. కానివ్వండి, కాసేపు తిన్నాక ప్యాకింగ్ ప్లాన్ చేద్దాం. ఇంకోటి, మా అమ్మ విజయవాడ నుంచి 50 కేజీలు నాకు ఏం ఆస్తి పట్టుకొచ్చిందో కూడా చూపిస్తా. ఒక పక్క కూతురు యూకే వెళ్ళిపోతుంటే చక్కగా మనవరాల దగ్గర కూర్చొని మా అమ్మ నెయిల్ సెలూన్ చేయించుకుంటుంది. సో నెయిల్ సెలూన్ కాదు, దీన్ని ఏమంటారమ్మా? ఏమంటారు బిట్టు? మ్యానిక్యూర్ పెడిక్యూర్ నెయిల్స్ చేస్తుందంట. ఇవన్నీ నేను చేయించుకోవడానికని ఇండియా వచ్చి నాకు వెళ్తే మా బిట్టుగాడు అక్కడ కూర్చొని మొత్తం అబ్జర్వ్ చేసింది. కూర్చొని దాని క్రాఫ్ట్ ఐటమ్స్ పెట్టి మా అమ్మ గోల్డ్ పీక్ ఏదో చేస్తుంది. ఏమే అది షార్ప్దే. నీకు కూడా చేశారు?
వామ్మో అమ్మ నీ గోల్డ్ ఏమైనా ఊడిపోయినా పెచ్చులు కట్టినా నాకు సంబంధం లేదు, మీ ఇద్దరు కొట్టుకోండి. ఇది చూడండి మొత్తం నెయిల్ షేపర్లు అంటండి ఇవి. ఇవేంటి నెయిల్ పాలిష్ కలర్సా? అబ్బో ఈ నీళ్ళేంటి? మ్యానిక్యూరా? ఆ నీళ్ళలో అమ్మ నువ్వు చేయి ముంచుతావా నీళ్ళలో? బాగా ఆడుకోండి అమ్మ, బాగా ఆడుకోండి. కూతురు వెళ్ళిపోతుంటే సర్దాల్సిన పనులు ఒకసారి నేను వరుసగా చూపిస్తాను చూడండి ఎట్టున్నాయో. ఆ 2 పెట్టెలే సర్దింది, ఇంకెన్ని సర్దుకునే దుకాణంలో ఉన్నాను నేను. అసలు చూడండి అసలు ఎట్టుందో. ఇంకా అక్కడ 2 బ్యాగులు వచ్చినాయి, అయ్యే 50 కేజీల బ్యాగులు. వాటిని మొత్తం అటన్నిట్లో సర్దాల. ఇంకా ఆ రూమ్లో కూడా పెట్లు ఉన్నాయి. ఇట్టగుంటే చక్కగా పెడిక్యూర్లు మ్యానిక్యూర్లు చేయించుకుంటుంది. నెయిల్ ఎక్స్టెన్షన్ ఏం చేస్తున్నావే అమ్మమ్మనే? పేపర్కి గమ్ము రాసి అతికిచ్చేస్తున్నామా? పర్లేదా అని మేమనుకోవాలి, నువ్వు కాదు అనాల్సింది. నువ్వు ప్రొఫెషనలా? పేపర్లకి స్టిక్కర్లు పెట్టి అతికిచ్చేస్తుందండి. అబ్బో మా అమ్మ చేయి తీసుకెళ్ళి మిషన్లో పెట్టిందంట, బొయ్యి అని అరుస్తుంది. అదండి నెయిల్ పాలిష్ చేస్తే ఆరడానికి పెడతారు చూసారా, అది పేపర్ మిషన్ చేసింది. ఈ నెయిల్స్ చేస్తున్నావా? ఏమో ఇక్కడ ఉన్న వాటికి మా అమ్మ చేతి మీద ఉన్న వాటికి ఏమన్నా సంబంధం ఉందండి? బేబీవా? బేబీ అని చెప్పుకొని నెయిల్ షాప్ మెయింటైన్ చేస్తుంది అది. అయిందా తల్లి? లేదు నీ వాటికి అసలు అమ్మ వాటికి ఏమైనా సంబంధం ఉందా? లాట్ ఆఫ్ సంబంధం అంట. అమ్మ అది ఆ పూల్ని కలర్ పెన్సిల్స్తో క్రయాన్స్తో గీస్తుంది. నువ్వు అలానే పెట్టుకుని కంటిన్యూ చేయవా 2 వారం రోజులు? చూపించు. అదే ఇట్ట నీలాట్ నేను ఎక్కడా చూడలేదమ్మా. ఆమె కిడ్ అంటది, చేసేయని చేస్తుంది. ఇది ఫైనల్ అవుట్పుట్ అంటండి. చిన్నప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు సైతాన్లు పిశాచాలు అటువంటివన్నీ విన్నాం. వాటికి ఏళ్ళు ఎలా ఉంటాయి, గోళ్ళు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ టైం తెలిసింది. ప్రాపర్ పిశాచాల గోళ్ళు చేసినట్టు చేసింది. ప్రౌడ్ ఆఫ్ యూ బిట్టు. చేసి ఏదో పనులన్నీ చేసి మళ్ళీ బేబీ అని డైలాగ్ అంటుంది. అప్పుడు ఎవరేమనరని. కానివ్వండి, 4 గంటల నుంచి అటు తిట్టు ఇటు తట్టు అటు తిట్టు మొత్తం సర్దేసినాక ఒక 2 పెట్టెల మీద ఇప్పుడు దండయాత్ర కోసం వీడియో స్టార్ట్ చేశా. ఈ రెండిట్లో 2 23 పెట్టాలి. మేబీ 2 మర్చిపోయా, మాకు 32 కదా మర్చిపోతున్నా. ఈ గిన్నె అమెరికా ట్రిప్కి ఇయర్ వెళ్ళానే, మా అక్క దగ్గర మర్చిపోయి వచ్చింది గిన్నె. మా అక్క కొనిపెట్టింది. మా అమ్మ దాన్ని ఇండియా పట్టుకొచ్చి అమెరికా నుంచి ఇప్పుడు నాకు మళ్ళీ యూకే పంపిస్తుంది. దీని పని బాగుంది, వీసా లేకుండా తిరుగుతుంది. శనగపప్పు కారం ఇవి ఇప్పుడు మా అమ్మ తెచ్చిందని చెప్పాను, 50 కేజీలు. ఇదిగోండి చింతపండు గుజ్జు మా అమ్మ ఫ్రెండ్ సావిత్రి గారు ఉన్నారు, ఆవిడ చేసి పెట్టారనమాట. అది చాలా బాగా చేయిస్తారు. అది మనకి ఇంట్లో చింతపండు పులిహారకి అన్నిటికీ పనిచేస్తుంది. 1 year ఉంటుంది. ఇదేమో శనగపప్పు కారం, సాంబారు కారం, ఇదేంటిది పచ్చికారం. నువ్వు చదువుతావా? సరే. మధుకి పచారీ మొత్తం చూడంగానే ఈ ఆడవాళ్ళ వల్ల వర్క్ అయ్యేటట్లేదని రంగంలో దిగుతాడంట. సర్లే ఇవన్నీ ఇక్కడ పడేస్తున్నామండి. ఇంక తను చదువుతాడు, మేము సినిమా చూస్తాం. అత్త అల్లుడు చదువుతున్నారు. అత్త తీసుకొచ్చింది, అల్లుడు సర్ది పెడుతున్నాడు, నేను సినిమా చూస్తున్నా. నేను తిని పెడతా. ఈ డైలాగ్ బాగుంది జానం, కరెక్ట్. ఏంటి మొత్తం 12 పెట్టెలండి. 10 పెట్టెలు నేను సర్దినాక 2 పెట్టెలకు వచ్చారండి ఇద్దరు. దానికి మళ్ళీ నన్ను దెప్పడం కూడా, నడువులు పడిపోయినాయి. మరి మా బిట్టుగాడు ఏం చేస్తున్నాడు చూడండి. ఈ గ్యాప్లో మా ప్రపంచం మాది, దాని ప్రపంచం దాని. గడి చూపించరా బన్ను, మెల్లగా స్లోగా. చెప్పింది చాలే. హాయ్. అందరికన్నా ఖాళీగా ఉన్నది అదే. అల్లం పచ్చడి నేను తింటా జాను. అత్త తినే ఎసిడిటీ వచ్చింది. అల్లం పచ్చడి అంటే ఏంటో తెలుసా? మ్యాంగో అల్లం పచ్చడి, అంతే కదా? మామిడికాయ అల్లం కలిపిన పచ్చడి. ఇక్కడ గొరుగుతున్నాడు ఇప్పుడు రెసిపీ చెబుతుందని. ఏంటి 2 పెట్టెలు సర్దడానికి అంత వచ్చేసింది ఫ్రస్ట్రేషన్. అమ్మ ఎలా పట్టారో చూద్దాం రా, మనకెందుకు దా. మా అత్తగారు చూడండి, నేను మాట్లాడొచ్చా అంట.
మాట్లాడతాను అంత కుతూహలంగా ఉంటే మనం ఎందుకు ఆపుతాం చెప్పండి. మా హెల్పర్ బనుగాడు వచ్చాడు, వాడు హెల్ప్ చేసేలోపు నేను ఇంకో 20 పెట్లు కూడా సర్దేస్తాను. ఓ హౌ టు హెల్ప్ అనేది దట్స్ వై. ఇదిగో వాడి చేతిలో ఉన్నాయే అవి ఎక్కడి నుంచి వచ్చినాయి జాను, అవి మర్చిపోయాను. ఆ స్వీట్లు అయ్యి నిడదవోలు నుంచి వచ్చినాయి అండి. మాకు తెలిసిన ఆయన అనమాట, అక్కడి నుంచి పంపించారు. సో థ్యాంక్స్ టు హిమ్. అరే సంచి రోడ్డు మీద పెట్టి తీసుకొచ్చి పెట్లో పెట్టేస్తావేంటలా? వీడి సద్దుడు అంటే నాకు మహాకోపం, వీడు సరిగ్గా సద్దడు. ఇదేంటిది? ఓ ఈ గిఫ్ట్ సెట్టా? సరే. ఇంకోటి అందులో ఉన్న ఏంటంటే అస్సాం టీ అండి. ఈ గిన్నె పెట్టడానికి అంత డిస్కషన్ ఏముందో, గిన్నె జస్ట్ అట్ట పడేసి పెట్టడానికి 10 పెట్టెలు సర్దేటప్పుడు నాకు అట్టాగే అనిపించింది, అవి పాన్ తీసుకొని వేసేద్దామని. తనకు ఒక్క పెట్టె రెండో పెట్టె సొత్తుంటేనే అట్ట అనిపిస్తుందంట. ఇక్కడ ఏమైందంటే నేను అన్నీ 32 వెయిట్ చూడకుండా సర్దేశాను పెట్టెల్లో. అది వరకు కూడా నేను ఇప్పుడు ఇంకో బ్యాగ్ ఉంది, మొత్తం 2 బ్యాగులు అయిపోయినాయా? షాక్లో ఉన్నాడు. అంత తొందరగా అయిపోయినాయి, ఒక్క పెట్టుకొని నిండలేదుగా. చూడటానికి నేను ఏదో కూర్చొని కబుర్లు చెబుతున్నట్టు ఉంటుంది అనుకోకండి. చూసావమ్మా కరెక్ట్గా ఇప్పుడు వచ్చేట చెయ్యేస్తున్నాడమ్మా. గొడ్డులా సర్దా ఇవన్నీ పాస్ట్ 4 అవర్స్ నుంచి రాత్రి 2 దాకా. రాత్రి 2 మధు కూడా హెల్ప్ చేశాడు. హలో ఇవాళ డే మొత్తం నేనే హెల్ప్ చేస్తే నువ్వు బయట తిరిగి వచ్చావు, నువ్వు నీ కొడుకు. కాళ్ళు నడుములు అన్నీ నొప్పులండి. ఇదండి సదటం అయిపోయింది. ఇప్పుడు మేము బ్రేక్ తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు బయలుదేరే రోజు కదా, అత్తగారి సైడు అమ్మగారి సైడు చుట్టాలందరూ వస్తున్నారనమాట. సో అందుకని లాబీలో అందరినీ మీట్ అయ్యి 1 by 1 అందరితో కబుర్లు చెప్పేసి డిన్నర్ తింటాం అనమాట. ఆయన షిఫ్ట్ అయిపోతుంది, రేపు ఎర్లీ మార్నింగ్ మేము వెళ్ళిపోతున్నాం. ఎవరికి బాయ్ చెప్పినా చెప్పకపోయినా 20 రోజులు మాకు రోజు ఇక్కడ గేట్ దగ్గర వెల్కమింగ్ చెప్పారు. అందుకని ఈయనకి బాయ్ చెప్దామని వచ్చాం. అంటే అందరూ కొంతమంది కనెక్ట్ అవుతామండి. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఈ హోటల్కి రాగానే ఎంట్రన్స్లో మీట్ అయిన పర్సన్ అనమాట. అందుకని మెమరీలో ఉంచేసుకుంటున్నా, యూట్యూబ్ మెమరీలో. భలేవాడు. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోకూడదనే వీడియోలో పెట్టుకున్నాం. చాలా కష్టపడి ఈ జాబ్ చేస్తా పిల్లలిద్దరిని చక్కగా వెల్ ఎడ్యుకేటెడ్ చేసి అదర్ కంట్రీస్ పంపించారు. అది హార్డ్ వర్క్. సో రోజు మాకు వెల్కమింగ్ చెప్తున్నారు డోర్ దగ్గర. సో నా వీడియోలో మీకు వెల్కమింగ్ అనమాట, అందుకని వచ్చాను. ఫస్ట్ పర్సన్ మీరు అండ్ సెకండ్ పర్సన్ కొండయ్య గారు మాకు రోజు వండి పెట్టేవాళ్ళు. సో వీళ్ళిద్దరిని మాత్రం మెమరీలో గట్టి క్యాప్చర్ చేద్దామని. అవును, మీరు ఎక్కడ వెళ్ళిపోతారని హడావుడిగా వచ్చాము. అంటే మిగతా ఆల్రెడీ ఇక్కడ మేనేజర్స్, జనరల్ మేనేజర్స్ అందరూ వీఆర్ మోర్ కనెక్టెడ్ అనమాట. సో ఎంతమంది కుదిరితే అంతమందిని ట్రై చేస్తాను, కానీ మీరు ముందు వెళ్ళిపోతారని ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాను. థ్యాంక్ యూ అండి. మళ్ళీ లైఫ్లో ఎప్పుడు కలుస్తామో తెలీదు. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతున్నాం కాబట్టి మిడ్-నైట్ బయలుదేరుతాం. జనరల్గా అందరూ పేరెంట్స్ని మిస్ అవుతున్నానని చెప్పేసి అనుకుంటారు కదా, కాదు, ఫస్ట్ టైం హోటల్ని మిస్ అవుతున్నానమ్మా. మదర్ని అత్తగారిని మర్చిపోయాను. పుట్టిల్లు అత్తగారిల్లు స్ప్లిట్ అయిపోయినాయి అండో. ఇది పుట్టిల్లు, అది అత్తగారిల్లు. పిల్లల్ని హస్బెండ్ని అత్తగారింటికి పంపించా. ఎందుకంటే ఇది మా టేబుల్, సీటింగు సరిపోలేదు, వేరే టేబుల్స్ ఆక్యుపైడ్. అందుకని 2 సపరేట్ పార్టీషన్స్ అయినాయి, మధ్యలో గొడవ కట్టాం. ఇది పుట్టిల్లు. ఇప్పుడు పుట్టిల్లు డిస్కషను. పుట్టిల్లు అత్తగారిల్లు ఏది మిస్ అవుతున్నట్టు లేదండి, హోటల్ మిస్ అవుతున్నట్టుంది. ఫస్ట్ టైం తెలుసా, మేము బయట కంట్రీలో హోటల్స్కి వెళ్ళాము, ఇండియాలో చాలా హోటల్స్కి వెళ్ళాము. అసలు ఫ్యామిలీ ఫీల్ వచ్చిందనమాట. ఇదే ఫస్ట్ టైం ఆ ఫీల్ వచ్చింది. ఇది బిలాంగ్ టు, ఈ క్రెడిట్ అందరికీ వర్తిస్తుంది. మాకు ఎంట్రన్స్లో వెల్కమింగ్ చెప్పి డోర్ తీసే పర్సన్ నుంచి మెయిన్ జిఎం దాకా ఎవ్రీబడి వాళ్ళ వెల్కమింగ్ వే కానీ వాళ్ళ పొలైట్నెస్, హంబుల్నెస్ చాలా బాగుందబ్బా. అంటే మేము 20 days ఉన్నాం కదా, ఆ ఫీల్ వేరుగా ఉంది. అంటే ఏదో మాకు నచ్చినవన్నీ వాళ్ళే వండి తీసుకురావటం, మాకు ఏది నచ్చుద్దో కూడా వాళ్ళకి తెలుసు. కొండయ్య గారు అయితే మాకు భలే చేసి పెట్టారు. సో లవ్ టు స్టే అనమాట. హోటల్ని మిస్ అవుతున్నానని బ్లాగ్ చేస్తున్నాను చూసారా, పొద్దున్న ఫ్లైట్ పెట్టుకొని. అది నిజంగా అదే ఫీలింగ్ వచ్చిందబ్బా. సరే ఇది లాస్ట్ డిన్నరు,
కొంచెం ఎమోషనల్గా తినబుద్ధి అవుతుంది. సో ఇవాళ మిస్సింగ్ ఎమోషన్ని ఇక్కడ ఇద్దరు ఎవరైతే మమ్మల్ని బాగా టేక్ కేర్ చేశారో వాళ్ళిద్దరితో కామెడీ షార్ట్ కూడా చేద్దామని ప్లాన్ చేశా ఆఫ్టర్ డిన్నర్. విల్ సీ. సరే అండి, ఇప్పుడు అత్తగారింటికి వెళ్దాం రండి. ఇది మా అత్తగారింటి టేబుల్ అనమాట. ఫ్యామిలీతో లాస్ట్ డిన్నర్ ఈ ఇండియా ట్రిప్లో. బిట్టుకు కూడా కొంచెం మిస్ అవుతున్న ఫీలింగ్ బాగా వస్తుంది, ఎందుకంటే బిట్టు నేను ఇక్కడ చాలా రోజులు ఉన్నాం. మధు బన్ను కొన్ని తక్కువ రోజులే ఉన్నారు కంపారిటివ్లీ. బన్నుకు కూడా అనిపిస్తుందంట. నిజంగా పిల్లలకు కూడా హోటల్ మిస్ అయ్యే ఫీలింగ్ తీసుకొచ్చారండి. స్టాఫ్ అందరూ చాలా బాగున్నారు ఇక్కడ. ఇంత మంచిగా నేను ఒక హోటల్ గురించి చెప్పడం ఇదే ఫస్ట్ టైం. లవ్ ఇట్. హోమ్ లాగా ఫీల్ చేశారు. ఫీల్ లైక్ హోమ్, ఇంకంతే, ఒకటే మాట. ఏంటి జాను అటు ఇటు తిరుగుతున్నా, బిజీయా? వాళ్ళ డాక్టర్కి ఏదో ర్యాప్ కావాలంట. మా ఫేవరెట్ కొండయ్య గారి కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన దీనికోసం స్పెషల్గా చేసి పెడుతున్నారు. సో ఆ స్పెషల్ అనే ఫీల్తోనే హోమ్లీ ఫీలింగ్ వచ్చిందండి. ఇప్పుడే సగం డిన్నర్ తిన్నామండి. బట్ వీళ్ళిద్దరిని మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్ చేసేసానండి వీళ్ళిద్దరితో. ఈయన మంచి యాక్టర్ అండి. మీరు కొంచెం హెసిటేట్ అయ్యారు కదా కొత్త కాబట్టి. ఈయన మొహమాట పడ్డారు, కానీ ఈయన అసలు అయితే ఆల్రౌండర్ లాగా పిచ్ యాక్టింగ్ చేశారు. 20 రోజులు చక్కగా మంచిగా ఫుడ్ వండి పెట్టారు. స్పెషల్ థ్యాంక్స్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది షార్ట్ ఎక్స్పీరియన్స్ ఆయనకి అర్థమైపోద్ది, అందుకని ఫ్యూచర్లో వస్తుందండి నా కామెడీ షార్ట్. ఓకేనా? ఓకే, నైస్ మీటింగ్. మన్నుగా ఇవాళ తరివి తీరా డెజర్ట్లు తిను. రేపటి నుంచి డైట్, లిక్విడ్ డైట్. అసలు ఆ డెజర్ట్లు ఏంట్రా, పకోడీలు పెట్టుకున్నట్టు ఒక 10 వేసి పెట్టుకుని తింటున్నాడమ్మా. దాని బదులు అక్కడేంటి ఏడుపుతాడు? ఏమైంది ఏంటో అమ్మ, ఏమి మస్కిటో కుట్టింది. ఎందుకు వెళ్ళాడు? బయటికి వెళ్ళిందండి. డోర్ తీసట్ట బయటికి వెళ్ళగానే మస్కిటో కుట్టేసింది. ఎదురు చూస్తున్నట్టుంది మస్కిటో దానికోసం. మీకు వీళ్ళ ప్యాంపరింగ్ స్టోరీ ఆగదులేండి. అది ఎప్పుడు ఉండే డ్రామానే కదా బంధు. నువ్వు తినరా, నువ్వు తిను. కండలు పెంచడం పక్కన పెట్టి బాడీ అంతా ఉండలు పెంచుతున్నాడు వీడు. అందరం డిన్నర్ తిని రిలాక్స్గా మీటింగ్ పెట్టాం. కానీ ఇప్పుడు మేము ఉండాల్సిన సిచ్యువేషన్ రిలాక్స్ కాదు జాను. పెట్టెల వెయిట్ చూడాలి, ఒక్కటి కూడా వెయిట్ చూడాల. టైము 10:30, మనం 3కి వేకప్ అవ్వాలి. ఆన్లైన్ చెక్ ఇన్ కూడా చేయాలి. ముందు పెట్టెల వెయిట్ చూడు, వెయిట్ ఎక్కువైతే మళ్ళీ బ్యాగేజ్ ఎక్స్ట్రా బ్యాగ్ వేయాలి. ఎవరన్నా కానిచ్చాలనే ఆత్రం కూడా ఏమీ లేదు. పట్టపల్లి కదా, నాకేం కానిటాలు లేవంట. స్లీపీగా ఉందా? నువ్వు పడుకో, మేము ఈ పెట్టెల వెయిట్ చూసి. వీడితో ప్రాబ్లం ఏంటో తెలుసా? వీడు పడుకోవటం కష్టమే. స్టార్టింగ్ వెంటనే పడుకోడు. పడుకుంటా అని చెప్పినాక ఎప్పుడుకో పడుకుంటాడు. ఒక్కసారి పడుకున్నాక లేకవాడు. రాత్రి 11 అవుతుంది. ఇందాక నుంచి మీటింగ్ పెట్టారు, అవలా అది. నేను వెయిట్ చేస్తున్నాను. ఎవరికి పట్టట్లా వెళ్తున్నామని, కానీ ఏమీ ఎమోషన్స్ లేవు. బిజీగా మాట్లాడుకుంటున్నారు. అరే ఏంట్రా వాళ్ళు అలా ఉన్నారు? అసలు పట్టించుకోరేంట్రా? పెట్టెల వెయిట్ చూడాలరా ఇవన్నీ. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారండి. ఈసారి ఇండియా ట్రిప్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం సాడ్గా, లోన్లీగా వచ్చానమాట. తిరిగి వెళ్ళేటప్పుడు ఎక్కడో ఒక కార్నర్లో కొంచెం హ్యాపీగా వెళ్తున్నాను. నేను ఈసారి ట్రిప్లో నుండి చాలామంది పాజిటివ్ పీపుల్ని కలిశాను, చాలామంది నెగిటివ్ పీపుల్ని కలిశాను. గుడ్ ఎక్స్పీరియన్స్లు, బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు రెండూ అయినాయి. ఫలితం ఏంటనేది తెలియదు, కానీ ఏదో ఒకటి సాధించాలని 100% ఎఫర్ట్ పెడుతున్నాను. మనమే ఎక్కడున్నా, ఏ మూల ఉన్నా, మనం సాధించాలనుకునే దానికి 100% డెడికేషన్ పెడితే వర్క్ అవుతుంది. కొంచెం టైం పట్టిన అదనమాట. పజిల్లా వదిలేశాను. ఏంటనేది చెప్పలేకపోతున్నా, ఏదో ఒకరోజు చెబుతాను. ఓకేలేండి, చూద్దాం ముందు జరిగేది ఏంటనేది. సరే కానివ్వండి, ఫోకస్ ఇంకా ప్యాకింగ్ మీద పెడదాం. అది చదువుకొని పెట్టెల వెయిట్ చూసి ఇంకా బయలుదేరటమే. సరే, ఇంక ఈ వ్లాగ్ ఎక్కడితో ఆపేస్తున్నానండి. గట్టిగా ఇంక 2-3 గంటలన్నా పడుకోవాలి. ఎవరం పడుకునేటట్లేము మరి. సరే, స్టార్టింగ్ వ్లాగ్ కూడా అమ్మ అత్తగారితో మొదలు పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఎండింగ్ కూడా అమ్మ అత్తగారితోనే మొదలు పెడుతున్నాను. సరే,
కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని మా అందరి దాకా నీ కోసం సరే బిట్టుగాడి కోసం కూడా అంటే అందచేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.